నిన్న జరిగిన సమావేశంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు ఉంటే చాలు మాకు, ఇంకా ఇటువంటి పోస్టులు మాకు అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు అనేసి అని కూడా అంటున్నారు. దీనిపై అసలు ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ అంతర్మదనం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన వద్ద పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నిన్న బైరెడ్డి గారు సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు ఉంటే చాలు, వారి మనసులో మనకి ఇంత చోటు దొరికితే చాలు అని అన్నారు. అయితే దీనిపై ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ అంతర్మదనం ఏంటి అని? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి వ్యాఖ్యలు రెండు అంశాలను ఆవిష్కరిస్తాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి కనపడుతుంది. అలాంటి కోరికలు కోరుకోవడానికి రీజన్ ఏంటో అన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు యంగ్ టర్క్కి రిప్రజెంటేటివ్, ఒక మహారాష్ట్ర మాస్ శ్రేణులకు రిప్రజెంటేటివ్. సిద్ధార్థ రెడ్డి ఎప్పుడు కూడా సంచలనాత్మకంగానే మాట్లాడుతుంటాడు. ఈరోజు సంచలనం కాదు, ఉన్న వాటిని జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచాడు అంతే. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం, గొప్పతనం కూడా ఏంటంటే, చాలా సాధారణంగా నాయకుడి గురించి శ్రేణులు ఏం కోరుకుంటారు? రేపు మనం గెలిస్తే ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, కార్పొరేషన్ కావాలి, కాంట్రాక్ట్ కావాలి, ఇవి కోరుకుంటారు. జగన్ గారి అదృష్టం ఏంటంటే 90% వీళ్ళు ఊరు కోరుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి పలకరింపు ఉంటే చాలు, ఒక ఫోటో ఉంటే చాలు, లేదా ఒక భుజం మీద చేయేస్తే, అదే సిద్ధార్థ రెడ్డి చెప్పింది. ఇక్కడ సమావేశానికి హాజరైన వాళ్ళు పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, పొలిటికల్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. పేద ధనిక, సెటిల్, నాన్ సెటిల్తో సంబంధం లేకుండా అందరిలో ఉన్న ఏకాభిప్రాయం ఏంటంటే జగన్ గారి స్పర్శ, జగన్ గారి అభినందనలు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడికి మాత్రమే దొరికింది రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా. వాళ్ళు ఉదాహరించారు, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఏం ఆశించామో, ఎట్లా పలకరించేవాడో, మాకు అదే కావాలి జగన్ నుంచి, ఇంకేం వద్దని చెప్పేసినాడు ఆయన. సహజంగా మామూలుగా ఏం కొనుక్కుంటారు, యువజన నాయకులు సమావేశం జరుగుతుంది, ఈసారి వచ్చే ఎన్నికల్లో మాకు 10% సీట్లు, ఇప్పుడు చంద్రబాబు గారు మీటింగ్ పెడితే సెక్షన్ల వారికి వచ్చిన మీకు 10% సీట్లు ఇది అడిగేవాళ్ళు. ఈసారి వాళ్ళు 1% రాగలేదు. మాకు కావాల్సింది రాజశేఖర రెడ్డి లాగా పలకరింపే. కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్ గారి అదృష్టం. ఎందుకంటే ఏమి కోరుకోకుండా నాయకుడిని ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి అది ఆయన అదృష్టం. అలాంటి నాయకుడు వాళ్ళకు ఉండడం కూడా వీళ్ళ అదృష్టం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో గొప్ప వ్యక్తిగానే చూడాలి. అంత స్పర్శ ఆయన ఇస్తున్నాడు అనేది ఒక నిజం. అట్ ద సేమ్ టైం ఆయన ఆలోచించుకోవాల్సింది, ఇది బహిరంగ కోరుకుంటున్నారంటే గత 5 ఏళ్ల కాలంలో దాన్ని కోల్పోయారని అర్థం. ఆ కోల్పోవడానికి కారణాలను ఆయన విశ్లేషిస్తున్నాడు. ఖచ్చితంగా ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు ఆయన చాలా విషయాలు ఒకటి సెటిల్ చేసి వస్తున్నాడు. లేకపోతే యువజన సంఘం మీటింగ్లో మీరందరూ ఎమ్మెల్యేలు కావాలని ఎందుకు అంటాడు? వాళ్ళు అడగకుండా. అంటే ఆయనకు అర్థమవుతాం సబ్జెక్టు, దాని పరిష్కారం అంటే కానీ టైం పడుతుంది. ఎందుకంటే ప్రధానంగా వైసీపీలో ఒక చర్చ ఉంది, జగన్ మారాలని. కానీ సిన్సియర్గా ఉండేవాళ్ళు జగన్ మారకూడదని కోరుకుంటున్నారు. మారకూడదంటే అర్థం ఏంటి? జగన్ క్యారెక్టర్ కరెక్టు, అన్నీ కరెక్టే. మార్పు ఏం కావాలంటే మాకు ఆయనకి మధ్య గ్యాప్ ఉండకూడదని. ఇంక జగన్ మారిపోయిన అనుకో నటించినట్లు లెక్క కదా. కాబట్టి ఆయన మారాల్సిన అవసరం లేదు, మార్పు రావాలి, దేంట్లో సిస్టంలో మార్పు రావాలని కోరుకున్నారు. జగన్ గారు అత్యంత ప్రేమతో, అత్యంత అభిమానంతో దాదాపు కొన్ని పదుల సంఖ్యలో 100 మందికి పదవులు ఇచ్చినాడు. అంటే తనతో పాటు డే 1 నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళని, కులం, కొన్ని సందర్భాలు అందరి ఒకే కులం అన్నా కూడా ఆయన పట్టించుకోలేదు. సమ్ ఎక్స్ నాతో పనిచేసినాడు, ఏ కులం అయితే ఇచ్చేయాల్సిందే, ఆ రకంగా తెగింపుతో ఇచ్చినాడు. దానివల్ల కొంత రాజకీయంగా నష్టపోయారు కూడా. అంటే మొత్తం వాళ్ళకేనా అనే చర్చ వచ్చినప్పుడు కూడా ఆయన భయపడలేదు. ఎందుకంటే నాతో ఉన్నారు వాళ్ళు, ఈకపోతే ఎట్లా? కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఓడిపోతారని రిపోర్ట్లు వచ్చినాయి. ఓడిపోయినా పర్వాలేదు వాళ్ళకి ఏమని చెప్పినాడు. మన జిల్లాలో కూడా 1-2 సీట్లు అట్టు ఉన్నాయి. అంటే నా కోసం ఉన్న వాళ్ళు ఓడిపోయినా పర్వాలేదు, అంత ప్రేమ ఆయన చూపించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రేమతో పదవులు పొందిన వాళ్ళు కింద వాళ్ళకి అంత ప్రేమను పంచలేదు. అక్కడ మిస్ఫేర్ అయిపోయింది. జగన్ గారు దాన్ని ఇప్పుడు గుర్తిస్తున్నట్టున్నాడు. అందువల్లనే ఆ ప్రేమను గుర్తిస్తున్నాడు. కాబట్టి నా ప్రేమ ఎంతమందికి ఇస్తానో అందరికి ఇవ్వాలి అనే భావన కలిగింది. కాబట్టి మార్పు చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ సిద్ధార్థ రెడ్డి గారి వ్యాఖ్యల్ని జగన్ గారు ఈ కోణంలో చూసి మార్పు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ క్యాడర్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పార్టీలోని నాయకులు, కార్యకర్తల పట్ల ఆప్యాయత చూపిస్తారో, అదే విధమైన ఆప్యాయతని ఆయన తనయుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకమైన ఆప్యాయతను చూపించాలనేసి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కోరుతున్నారు. అటువంటి ఆప్యాయత కోసం వారందరూ కూడా పరితపిస్తున్నారు. గత 5 ఏళ్లలో ఆయన కేవలం వారికి కావాల్సిన పదవులు అలాంటివి ఇచ్చారు తప్ప
అయితే ఈ ఆప్యాయత అనేది వాళ్ళకి ఆ గ్యాప్ అనేది కొంత ఏర్పడింది. ఆ గ్యాప్ని పూడ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండాలనేసి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారనేసి అని కూడా అంటున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేడర్కి మొత్తం కూడా ఆ గ్యాప్ అనేది పూర్తిగా పోతుంది కనుక వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.